హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మనం ఈరోజు పెరుగు చట్నీ చేసుకుందాము. పెరుగు చట్నీ తెలియంది ఏముందమ్మా అనుకుంటున్నారా? కానీ ఇలా చేసుకునండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా పెరుగుని తీసుకొని గిలకొట్టుకొని అందులోకి ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర వేసి కలిపేసి కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టాలి. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టాలి. తర్వాత పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టేసి ఒకే ఒక స్పూన్ ఆయిల్ పోయాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇత్తనాలు వేసి పచ్చిమిరపకాయలు వేసి నూనెలో వేగనీయాలి. ఇందులోనే మనం కొంచెం అంత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అంత పసుపు, తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు పచ్చిమిరపకాయలకు బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. తర్వాత తీసుకెళ్ళి పెరుగులో పోసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చట్నీ రెడీ. ఇలా వేసుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేగుతాయి కూడా, అందులోని కొంచెం కారం తగ్గి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి వీడియో నచ్చినట్లయితే